హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి యూనివర్సల్ లాజిక్ గేట్స్లో సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ యూస్ చేసి మనం ఎలా డిజైన్ చేయాలి సర్క్యూట్ అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూద్దాము. అది కూడా మనం ఈ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్లో మన డేటా ఫ్లో మోడల్ అయితే మనం కోడ్ ఎలా రాస్తామనేది క్లియర్గా చూద్దాము. VHDL లాంగ్వేజ్ యూస్ చేసి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకుముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. సో మనం ముందుగా అయితే మనకి యూనివర్సల్ లాజిక్ గేట్స్లో వచ్చే NAND గేట్ అనేది ఎలా డిజైన్ చేయాలో మనం చూద్దాం అనమాట. సో ఏం లేదు, జస్ట్ మీరు ఈ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు టాప్లో లెఫ్ట్ సైడ్లో మనకి న్యూ ప్రాజెక్ట్ అని కనపడుతుంది అనమాట. ఫైల్ అని మీద క్లిక్ చేయగా న్యూ ప్రాజెక్ట్ అని కనపడుతుంది. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగా మనకి ఫైల్ యొక్క ప్రాజెక్ట్ యొక్క నేమ్ అనేది పెట్టుకోమని ఉంటుంది అనమాట. సో నేమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్ చేసిన తర్వాత లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ అనేది మీరు ఏ లొకేషన్ అయితే సెట్ చేసుకుంటారో ఆ లొకేషన్ అనమాట. అంటే మనకి సిస్టంలో మనకి ఎక్కడైతే సేవ్ అవ్వాలో ఈ ప్రాజెక్ట్ మొత్తం అనేది, సో అక్కడ లొకేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత నెక్స్ట్ మనకి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ దొరుకుతుంది. ప్రిఫర్డ్ లాంగ్వేజ్ వచ్చి VHDL కోడ్లో రాస్తున్నాం కాబట్టి VHDL కోడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని కొట్టాను. నెక్స్ట్ అలాగే ఫినిష్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన హైరార్కీ అని ఉంది కదా. సో హైరార్కీ మీద కింద మనం ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చామో ఆ ప్రాజెక్ట్ నేమ్ మీరు సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి అక్కడ న్యూ యాడ్ సోర్స్ అనేది మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సోర్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి VHDL మాడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది ఈ ఫైల్ నేమ్ అనేది సెలెక్ట్. సో ఈ ఫైల్ నేమ్ అనేది NDT అనమాట. మనం ఏదైతే NAND గేట్ అనేది వస్తుందో సో NAND గేట్కి మనం నేమ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఆ NAND గేట్ నేమ్ అనేసి సో టోటల్గా మనకి NAND గేట్ నేమ్ అనొచ్చు, లేదంటే మనకి NDT అనమాట, మనకి సోర్స్కి నేమ్ ఇస్తున్నట్టు. సో నేనైతే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి సోర్సెస్ అనమాట. సో మనకి NAND గేట్ వచ్చేసరికి 2 ఇన్పుట్స్ ఉంటాయి, అలాగే 1 అవుట్పుట్ అనమాట. సో ఆ పోర్ట్కి నేమ్స్ ఇవ్వటం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ పోర్ట్ A తీసుకున్నాను, అలాగే నెక్స్ట్ పోర్ట్ వచ్చేసరికి B తీసుకున్నాను, అలాగే అవుట్పుట్ పోర్ట్ వచ్చేసరికి Y అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన సో మనం ఏ అయితే పోర్ట్స్కి ఇచ్చామో అది మొత్తం క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అని మనకి రావడం జరుగుతుంది. డైరెక్ట్గా మనకి NDT అనేది రావడం జరుగుతుంది మనకి. సో NDT నేమ్ ఇచ్చేసాము NAND గేట్ అనేసి, NAND గేట్ 167. అలాగే మనకి పోర్ట్స్ ఇచ్చేసాము. NAND గేట్ ఏదైతే పోర్ట్స్ ఉంటాయో సో ఆ పోర్ట్స్ నేమ్స్ అనేది ఇచ్చేసాము. నెక్స్ట్ అలాగా ఆ సోర్స్ అనేది ఏదైతే ఇచ్చామో ఆ సోర్స్ ఎండ్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ అనేది ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ NAND గేట్ ఈజ్ అనేసి సో అక్కడ నుంచి బిగిన్ అవుతుంది. సో మనకి డేటా ఫ్లో మోడల్లో సింటాక్స్ వచ్చేసరికి y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు A NAND B. సో A అనేది ఫస్ట్ ఇన్పుట్ పోర్ట్, అలాగే NAND అనేది NAND ఆపరేషన్ జరగాలనేసి. నెక్స్ట్ B వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇన్పుట్ పోర్ట్ అనమాట. సో చేసిన తర్వాత నెక్స్ట్ టెర్మినేట్ అనేది ఇవ్వాల్సింది అనమాట. సో టెర్మినేట్ ఇచ్చిన తర్వాత సో టోటల్ ఈ ఆర్కిటెక్చర్కి మనకి ఎండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎండ్ అయితే ఇచ్చేసాం, ఎండ్ బిహేవియర్ అనేసి. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి సిన్సైజ్ అని కనబడుతుంది. సో సిన్సైజ్ మీద చెక్ సింటాక్స్ అని కొట్టాలి. సో చెక్ సింటాక్స్ అని మీకు కొట్టిన తర్వాత మీకు ఫైల్ అనేది అడుగుతుంది. సో సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సేవ్ చేసిన తర్వాత మనకి సింటాక్స్ ఏదైనా తప్పునట్టయితే మనకి ఇంటూ మార్కే చూపించింది, లేదంటే మనకి టిక్ మార్క్ రైట్ టిక్ మార్క్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో మనకి సింటాక్స్ అయితే రైట్ అయితే అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి జనరేట్ పోస్ట్ సెన్సైజ్ సిమ్యులేటర్ దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసేసాము. క్లిక్ చేసిన తర్వాత సో అది కూడా మనకి పర్ఫెక్ట్ సిమ్యులేట్ అయితే అవడం జరిగింది అనమాట, కంపైల్ అవ్వటం. నెక్స్ట్ వచ్చేసరికి VRTL స్కీమాటిక్. సో VRTL స్కీమాటిక్ క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ విత్ స్కీమాటిక్ ఆఫ్ ఏ టాప్ లెవెల్ బ్లాక్ అనేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి స్కీమాటిక్ అయితే రావడం జరుగుతుంది, బ్లాక్ డయాగ్రామ్. సో ఆ బ్లాక్ డయాగ్రామ్ మీద మీరు డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి సో డబుల్ క్లిక్ మనకి అయితే స్కీమాటిక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో స్కీమాటిక్ చూసినట్టయితే ఒక AND గేట్ని యూస్ చేసుకొని, అలాగే మనకి నాట్ గేట్ని యూస్ చేసుకొని మనకి NAND గేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాము. టోటల్గా మనకి AND గేట్కి రివర్స్ ఉండేది NAND గేట్ అనమాట. సో NAND గేట్కి డైరెక్ట్ బొబ్బులు ఉంటుంది అనమాట. సో ఆ బొబ్బులు వచ్చేసరికి నాట్ గేట్. సో ఇక్కడ టోటల్గా మనం చూసినట్లయితే ANDకి నాట్, సో రెండు కలిపితే మనకి NAND అయితే రావడానికి జరుగుతుంది అనమాట. టోటల్గా ఇది స్కీమాటిక్. నెక్స్ట్ వచ్చేసరికి వ్యూ టెక్నాలజికల్ స్కీమాటిక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత సేమ్ అలాగే స్టార్ట్ విత్ స్కీమాటిక్ ఆఫ్ టాప్ లెవెల్ బ్లాక్ అనేది క్లిక్ చేయాలి. సో అలాగే బ్లాక్ వస్తుంది, దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు సో టోటల్గా NAND గేట్ యొక్క సర్క్యూట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో సర్క్యూట్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ అనేది ఉంటుంది కదా. సో ఆ బ్లాక్ మీద డబుల్ క్లిక్ చేయగానే మనకు టోటల్గా ట్రూత్ టేబుల్, అలాగే ఈక్వేషన్, అలాగే ట్రూత్ టేబుల్, ఈక్వేషన్, కార్నర్ మ్యాప్స్ మొత్తం రావడం జరుగుతుంది, అలాగే సర్క్యూట్ రావడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా NAND గేట్ సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. 2 నాట్ గేట్స్ ఒక OR గేట్కి ఇన్పుట్ అయితే ఇచ్చారు. సో టోటల్గా అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రూత్ టేబుల్ మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ థియరిటికల్గా చెప్పుకున్నాము. సో అలాగే మనకి ట్రూత్ టేబుల్ అనేది వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి రైట్ అయితే రావడానికి జరిగింది.
టూ సేమ్ ఇన్పుట్స్ అంటే టూ ఇన్పుట్స్ అనేది హైలో ఉంటే మనకు అవుట్పుట్ అనేది లోలో రావడం జరుగుతుంది. సో అలాగైతే మనకు ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి మనం సిమ్యులేషన్ చేద్దాం అనమాట. సో సిమ్యులేషన్ మనకి ఏం తెలుస్తుంది అంటే గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ ద్వారా మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, మనకి కరెక్ట్ వస్తుందా రాంగ్ వస్తుందా మనకి క్లియర్గా తెలుసుకోవచ్చు. సో అక్కడ సిమ్యులేషన్ దాని మీద క్లిక్ చేస్తుంది. టాప్లో మనకి ఇంప్లిమెంటేషన్ పక్కన దాని మీద సిమ్యులేషన్ ఉంటుంది. సో సిమ్యులేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనం నాండిగేట్ 167 దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఫైల్ నేమ్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తున్నారో సో దాని మీద క్లిక్ చేసి కింద మనకి ఇక్కడ ఐసిమ్ సిమ్యులేటర్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే మనకి సిమ్యులేటర్ బిహేవియరల్ మోడల్ మీద డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత మనకి టోటల్గా గ్రాఫ్ ఇంటర్ఫేస్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో నాండ్ గేట్, సో ఆ ఇన్పుట్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఏబీ ఇన్పుట్స్ మనం టోటల్గా 4 ఇన్పుట్స్ అయితే ఇస్తామన్నమాట. సో 4 ఇన్పుట్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ గ్రాఫ్ అనేది ముందుగా మీరైతే మినిమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది 1 మైక్రో సెకండ్స్కి. ఏంటంటే టోటల్గా గ్రాఫ్ అనేది మనకి ఇచ్చే 4 ఇన్పుట్స్ ఇస్తాము. సో ఆ 4 ఇన్పుట్స్కి మనకి ఎలా ఉంటుంది గ్రాఫ్ అనేది టోటల్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో నేను ఇక్కడైతే ఫాస్ట్గా ఇచ్చేసేసాను. మొత్తం 4 ఇన్పుట్స్ వచ్చి ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసరికి 0 0, అలాగే సెకండ్ ఇన్పుట్ వచ్చేసరికి 0 1, అలాగే థర్డ్ ఇన్పుట్ వచ్చేసరికి 1 0, అలాగే ఫోర్త్ ఇన్పుట్ వచ్చేసరికి 1 1 అనమాట. సో ఇచ్చిన తర్వాత టోటల్గా మనకి గ్రాఫ్ అయితే ఇలా రావడం అయితే జరిగింది. సో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే 1 1 ఇచ్చినప్పుడు ఏదైతే 2 ఇన్పుట్స్ అనేది హైలో ఉంటాయో అవుట్పుట్ అనేది మనకి లోలో అవడం అయితే జరుగుతుంది అనమాట. సో మన టోటల్గా అయితే మనకి రావడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ మనం నాండ్ గేట్ అయితే చూసాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నార్ గేట్ యొక్క డేటా ఫ్లో మోడల్లో మనం విహెచ్ఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఎలా జైలింగ్ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్లో యూజ్ చేయాలని మనం చూద్దాము. జస్ట్ ఏం లేదు, నెక్స్ట్ ప్రీవియస్గా నాండ్ గేట్ని మనం ఎలా చేసామో అలాగే మనము ఈ నార్ గేట్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ ఏం లేదు, ఫైల్ సెలెక్ట్ చేసి న్యూ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్కి మనకు నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఇచ్చేసిన తర్వాత మనం ఫైల్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లొకేషన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని విహెచ్డిఎల్ ఉండాలి. విహెచ్డిఎల్ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చామో సో దాని మీద క్లిక్ చేసిన రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత యాడ్ న్యూసెస్ అని కనబడుతుంది అనమాట. సో యాడ్ న్యూసెస్ మీద క్లిక్ చేయగానే విహెచ్ఎల్ మాడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విహెచ్ఎల్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకుని టోటల్గా మనం ఎడిటింగ్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఏదైతే నార్ గేట్ సర్క్యూట్ అనేది డిజైన్ అవుతుందో సో ఆ డిజైన్కి మనకి నేమ్ అనేది వస్తుంది. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది కొట్టిన తర్వాత నెక్స్ట్ మనకి పోర్ట్స్ అనేది ఉంటుంది కదా. సో నార్ గేట్కి ఏదైతే పోర్ట్స్ ఉంటాయో ఇన్పుట్ పోర్ట్స్ అవుట్పుట్ పోర్ట్స్ వాటికి నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అనేది క్లిక్ చేసేసిన తర్వాత ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో సో పోర్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది మనం ఏ నేమ్స్ ఇచ్చామనేసి. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం టోటల్గా ఎన్డిటీ రావడం జరుగుతుంది. ఇన్పుట్ పోర్ట్స్ అవుట్పుట్ పోర్ట్స్ మన నేమ్స్ ఏమేమి ఇచ్చామో ఆ నెక్స్ట్ మనకి ఎండ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చింది ఆర్కిటెక్చరల్ బిహేవియరల్ ఆఫ్ నార్ గేట్. ఆర్కిటెక్చర్కి మనం నేమ్ అయితే ఇచ్చాము. నెక్స్ట్ అలాగే ఇక్కడ బిగిన్ చేసిన తర్వాత ఇక్కడ మనం సింటాక్స్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి నార్ గేట్కి వచ్చేసరికి సింటాక్స్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ నార్ బి. ఏ అనేది ఇన్పుట్ పోర్ట్, అలాగే బి అనేది అవుట్పుట్ పోర్ట్. ఆపరేషన్ జరగాల్సి నార్ ఆపరేషన్ జరగాలి. ఆ తర్వాత టెర్మినేట్ చేశాను. టెర్మినేట్ చేసిన తర్వాత చెక్ సింటాక్స్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనం చెక్ సింటాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే రాంగ్స్ ఉంటే మనకు కనపడితే, లేదన్నట్లయితే జస్ట్ మనకి రైట్ మార్క్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సింటాక్స్ అనేది మనకి రైట్ అయితే అవడం అయితే జరిగిందనమాట. ఏదైతే మిస్టేక్ ఏం లేదనమాట. ఎర్రర్స్ అంటే మనకి ఎర్రర్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎర్రర్స్ అయితే ఏం లేదు, జస్ట్ మనకి సింటాక్స్ అయితే సిమ్యులేట్ అయితే అవుట్పుట్ అయితే జరిగిందనమాట. సో టోటల్గా మనకి సింటాక్స్ అయితే రైట్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ అయిన తర్వాత నెక్స్ట్ జనరేట్ పోస్ట్ సింటాక్స్ సిమ్యులేటర్ దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత అది కూడా మనకి రైట్ అయితే అవడం అయితే జరిగిందనమాట. అంటే సిమ్యులేట్ అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ స్కిమాటిక్ దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ విత్ ఏ స్కిమాటిక్ ఆఫ్ ది టాప్ లెవెల్ బ్లాక్ అనేసి సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు టోటల్ బ్లాక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే దాని మీద డబుల్ క్లికింగ్ కానీ మనకి టోటల్గా దాని స్కిమాటిక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తున్నట్టుగానే మనకి ఏదైతే నార్ గేట్ ఉంటుందో నార్ గేట్కి రివర్స్ ఉండిద్ది నార్ గేట్ అని చెప్పుకున్నాము. సో మనకి సేమ్ అలానే ఉందన్నమాట. ఇక్కడ నార్ గేట్కి మనకి ఆర్ గేట్కి ఇక్కడ మనకి వచ్చేసరికి ఇన్వర్టర్ అయితే యూజ్ చేసాము. సో ఇన్వర్టర్ రెండు యాడ్ అవుతే మనకి నార్ గేట్ అనేది వస్తుంది అనమాట. టోటల్గా ఇది మనకి నార్ గేట్ యొక్క స్కిమాటిక్. అలాగే ఇప్పుడు వ్యూ టెక్నాలజీ స్కిమాటిక్ అయితే చూద్దాము. సో దాని మీద క్లిక్ చేసిన స్టార్ట్ విత్ స్కిమాటిక్ టాప్ లెవెల్ బ్లాక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అని క్లిక్ చేసిన తర్వాత నార్ గేట్ యొక్క స్కిమాటిక్ అయితే రావడం జరుగుతుంది అనమాట బ్లాక్ అని. సో దాని తర్వాత నెక్స్ట్ దానికి మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సర్క్యూట్ డయాగ్రామ్ రావడం జరుగుతుంది అనమాట. ఆ సర్క్యూట్ డయాగ్రామ్లో మనకి ఏదైతే బాక్స్ ఉందో సో ఆ బ్లాక్ మీద క్లిక్ చేయగానే స్కిమాటిక్ బ్లాక్ మీద టోటల్గా మనకి ట్రూత్ టేబుల్, అలాగే కార్నర్ మ్యాప్, అలాగే ఈక్వేషన్, అలాగే స్కిమాటిక్ రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మనకి 2 ఇన్పుట్స్ అనేది లోలో ఉన్నాయో అవుట్పుట్ అనేది మనకి హై అనేది రావడం జరిగింది అనమాట. సో మనం ప్రీవియస్గా మనకి థియరిటికల్ డిస్కస్ చేసుకున్నట్టుగా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో రెండు అయితే ఈక్వల్గా ఉన్నాయి. సో ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాము.
నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అయితే సిమ్యులేట్ అయితే చేద్దాం అనమాట. సో టోటల్‌గా గ్రాఫ్ అని ఎలా వచ్చిద్దో అది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సిమ్యులేషన్ దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పై టాప్‌లో మనం వ్యూ ఇంప్లిమెంటేషన్ దాని పక్కనే సిమ్యులేషన్ అని కనబడుతుంది. సో దాన్నైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనం ప్రాజెక్ట్ నేమ్ చేసుకున్నామో, నేమ్ అయితే పెట్టుకున్నామో సో ఆ నేమ్ మీద మనకి దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఐ సిమ్యులేటర్ దాని మీద సెలెక్ట్ చేసుకోగానే సిమ్యులేట్ బిహేవియరల్ మోడల్ మీద దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ అయితే చేసేసాము. సో ఇప్పుడు మనకైతే గ్రాఫ్ ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట టోటల్‌గా. మనకి దాంట్లో అయితే మనకి ఇన్‌పుట్స్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. సో టోటల్‌గా మనకి ఇన్‌పుట్స్ వచ్చేసరికి ఏబీ అలాగే అవుట్‌పుట్ పోర్ట్ వచ్చేసరికి వై అనమాట. సో 2 ఇన్‌పుట్స్‌కి వచ్చేసరికి మొత్తం మనకి 4 ఇన్‌పుట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఈచ్ ఇన్‌పుట్ పోర్ట్‌కి. సో 2 ఇన్‌పుట్స్ కాబట్టి 00 అలాగే 01 అలాగే 10 అలాగే 11 అనమాట టోటల్‌గా. సో ఇన్‌పుట్స్ అయితే నేనైతే ఫస్ట్ ఇచ్చేసేసాను. నెక్స్ట్ అలాగే మనకి ఇన్‌పుట్స్ ఇచ్చిన తర్వాత మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి 2 ఇన్‌పుట్ పోర్ట్స్ అనేది లోలో ఉంటే మనకు అవుట్‌పుట్ అనేది హైలో ఉంటుందన్నమాట. సో అది మనకు వచ్చిందా లేదా అనేసి మనం క్లియర్‌గా చూసుకోవాలి. అలాగే మిగతా ఇన్‌పుట్స్ కూడా మనం సిమ్యులేట్ చేసినట్టు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మిస్టేక్స్ జరిగితే మనం రాసిన సింటాక్స్ అనేది తప్పకుండా అర్థం అనమాట. మీరు వెళ్లి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఫైనల్‌గా అయితే మనకి గ్రాఫ్‌లో మనకి కరెక్ట్‌గా రావడం జరిగిందన్నమాట. 2 ఇన్‌పుట్స్ అనేది లోలో ఉంటే అవుట్‌పుట్ అనేది హైలో ఉంటదన్నమాట. టోటల్‌గా అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి యూనివర్సల్ లాజిక్ గేట్స్ అనేది మనం జెయిలింగ్ సాఫ్ట్‌వేర్ సిమ్యులేటర్‌ని యూజ్ చేసి డేటా ఫ్లో మోడల్ ఎలా డిజైన్ చేయాలని మనం క్లియర్‌గా చూసాము. నా నెక్స్ట్ వీడియోలో మరో వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.